హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. అసలే కోతి అందులో కళ్ళు తాగిందన్నట్టు అసలే కోరికల పుట్ట అయిన లావణ్యకి కొత్తగా చేతికందిన డబ్బు రెక్కలు గల గుర్రంలా తయారు చేసింది. క్లబ్లో చిన్నప్పటి నుంచి లావణ్యకి ప్రముఖ స్థానం ఉంది. తనకి ఆర్థిక స్వాతంత్రం రావటంతో తన స్నేహితుల్ని ఎన్నుకోవటంలో కూడా స్వాతంత్రం ప్రకటించుకోసాగింది. రూపసి, ధనవంతురాలు, ఒక విధంగా అమాయకురాలు అయిన లావణ్యకి ఆరాధనా బృందం అధిక సంఖ్యలో ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ తన చూపుల కోసం, కనుసన్నల కోసం ప్రాకులాడే ఈ మనుషులంటే లావణ్యకి త్వరగా విసుగు రావడం ప్రారంభించింది. వయసుతో సలసల కాగుతున్న ఆ గుండెల్లో యవ్వనం విరగబూసిన ఆ నందనవనంలో పారిజాతం లాంటి హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అది అందుకోగల అర్హత గల మనిషి ఏ ఒక్కడూ కనిపించకపోవడంతో లావణ్యకు విసుగ్గా, చిరాకుగా అనిపించసాగింది. అధిక సంఖ్యలో అల్పబుద్ధిని ప్రకటించే ఈ మనుషుల మీద కసిలాటిది బయలుదేరింది. వాళ్ళ మీద తనకి అభిమానం ఉన్నట్టు, కోరిక కలిగినట్టు కనిపిస్తూ చేరువ అవగానే తృణప్రాయంగా తిరస్కరిస్తూ, వెక్కిరిస్తూ, హేళనగా మాట్లాడేది. అందువల్ల ఎప్పటికప్పుడు ఈ భక్త బృందం కొత్తదిగా మారుతూ ఉండేది. ఈ మధ్య లావణ్య భక్తుల్లో మొట్టమొదటివాడుగా కనిపిస్తున్న మనిషి డాక్టర్ కిషోర్. కిషోర్ ఎండీ పాస్ అయి ప్రైవేట్‌గా ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి వైద్యంలో నిపుణత కంటే మాటల్లో నైపుణ్యం చాలా ఉందని అందరికీ తెలుసు. అతని మాటల గాలానికి బాగా చిక్కుకున్న లావణ్య తనకు తెలియకుండానే చేరువై పరిచయం పెంచుకోవడమే కాకుండా తోచనప్పుడల్లా తరచుగా అతని క్లినిక్‌కు వెళ్ళే అలవాటు చేసుకుంది. ఇద్దరూ కలిసి సినిమాల్లో, షికారుల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారని చాలామంది వేణుగోపాలరావు గారికి చెప్పారు. కిషోర్‌కి భార్య, ఇద్దరు పిల్లలున్నారని తెలిసిన ఆయన లావణ్యని మందలించారు. అతనితో మాట్లాడడానికి గానీ, కలవటానికి గానీ వీల్లేదని శాసించారు. మొదట్నుంచి తండ్రి వద్దన్న పని చేసి, ఆ విధంగా ఆయన మీద కసి తీర్చుకుంటున్న లావణ్య నిర్లక్ష్యంగా తలెగరేసి వెళ్ళిపోయింది. ఒకసారి హఠాత్తుగా కిషోర్ భార్య, పిల్లలిద్దరిని వెంటబెట్టుకుని సరాసరి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి ఏడుస్తూ చిన్న పిల్లాడికి జ్వరంగా ఉందని, తండ్రి కోసం కలవరిస్తున్నాడని, కిషోర్ 4, 5 రోజుల నుంచి అంతులేడని, ఇంటికి రావడం లేదని, ఏమయ్యాడోననే భయంతో తన ప్రాణం పోతోందని, క్లినిక్ మూతపడిందని, కిషోర్ తప్ప తనకెవరూ లేరని ఏవేవో అంటూ కంఠం పెద్దగా చేసి, గోలగా మాట్లాడి ఏడవసాగింది. ఇంట్లో నౌకర్లు కళ్ళు పెద్దవి చేసి వింతగా, వినోదంగా, ఆసక్తిగా ఆవిడ మొర వినసాగారు. వేణుగోపాలరావు గారికి సిగ్గుతో, అవమానంతో ప్రాణం పోయినట్టుగా అయింది. ఆయన అప్పటికప్పుడు విజయ్‌కి ఫోన్ చేసి పిలిపించి జరిగినదంతా చెప్పారు. విజయ్, డ్రైవరు, రాము కలిసి వెదికారు. కిషోర్ ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్‌కి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో కిషోర్ స్నేహితుడు, పేషెంట్ అయిన ఒకతను ఊరు వెడితే లావణ్యను వెంట తీసుకెళ్ళి ఆ ఇంటికి అతిథిగా ఉన్నాడు. లావణ్య స్నేహితురాలి పెళ్ళికి వెళ్తున్నానని బయలుదేరి కిషోర్‌తో ఇక్కడికొచ్చింది. విజయ్ వెళ్లి లావణ్యను తీసుకొచ్చాడు. లావణ్య తన చేయి దాటిపోయిందని, హద్దులోకి తీసుకురావటం అసంభవమని తెలిసిన ఆయనకి తన అసమర్థతకి తానే పొడుచుకు చావాలన్నంత ఆవేశం వచ్చింది. ఎందుకిలా చేస్తోంది? లావణ్యకి తన మీద కసి తీర్చుకోవాలంటే ఇంకో మార్గం లేదా? బ్రతుకు బజారు పాలు చేసుకుని కుటుంబం నవ్వుల పాలు చేయడం ఎందుకు? అసలే రక్తపోటు, గుండెదడ ఉన్న ఆయనకి ఈ సంఘటనకి తట్టుకోలేక చాలా సుస్థి చేసింది. పరిస్థితి అంతా గమనించిన విజయ్ ఆయన్ని విశ్రాంతి అనే పేరుతో బలవంతంగా ఆ పరిసరాలకు దూరంగా పంపేశాడు. ఆయనకి పాత పరిచయస్తుడు, ప్రకృతి వైద్యుడు అయిన ఒక స్నేహితుడి దగ్గరికి, కేరళలో ఉన్న ఒక గ్రామానికి విజయ్ పట్టుదల మీద వెళ్ళిపోయారాయన. వెళ్లే ముందు లావణ్య చేతికి చిల్లి గవ్వ అందకుండా, కనీసం కారు వాడుకునే వసతైనా లేకుండా కట్టుదిట్టం చేసి వెళ్ళిపోయారాయన. ఇంట్లో దాదాపు 4 గోడల మధ్య ఖైదీలా చిక్కడిపోయిన లావణ్య తన అసంతృప్తిని, కసిని ఇంట్లో ఉన్న నౌకర్ల మీద, నోరు లేని రాధ మీద తీర్చుకుంటూ ఉండేది. తండ్రిని నిందిస్తూ, తల్లి లేని తనని ఇంత అన్యాయం చేసి నరకయాతన పెడుతున్నందుకు శపిస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేది. వేణుగోపాలరావు గారు ఆ ఉత్తరాలు చూసి బాధపడిన లావణ్యకి విషయం అర్థమయ్యేలా చేయాలని తాపత్రయపడుతూ ఎంతో సహనంగా జవాబులు రాసేవారు. వాటిల్లో స్త్రీ జీవితం ఎంత మృదువైనదో, జాగ్రత్తగా ఉండకపోతే అదెలా నాశనమవుతుందో నచ్చచెప్పాలని ప్రయత్నించేవారు. లావణ్య ప్రతిసారి చెక్ గాని, డబ్బు తీసుకోవటానికి అనుమతి గాని వస్తుందేమోనని ఆశగా చూసేది.
ఆ రెండూ లేకపోవడంతో మండిపడి ఉత్తరం శాంతం చదవకుండా చించి అవతల పారేసేది. తెలిసిన వాళ్ళని, అంతో ఎంతో పరిచయం ఉన్న వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచి, తల్లి లేనందువలన తనెంత కష్టపడుతోందో కథలు కథలుగా చిలవల పలవలు కల్పించి చెప్పి వాళ్ళ సానుభూతి పొందుతూ ఉండేది. వాళ్ళల్లో ముఖ్యుడు విజయ్. విజయ్ లావణ్య చెప్పిన విషయాలు గంటల కొద్దీ ఓపికతో వినేవాడు. తండ్రి పట్ల లావణ్య కర్తవ్యం మృదువైన మాటలతో గుర్తు చేస్తూ ఉండేవాడు. విజయ్ తనని పెళ్లి చేసుకోకపోయినా స్నేహితుడిగా, ఆత్మీయుడిగా దగ్గరకు వస్తున్నందుకు లావణ్య సంతోషించసాగింది. ఎప్పుడో ఒకసారి అతను తన గుప్పెట్లో చిక్కకుండా పోడని లావణ్యకు ధైర్యం రాసాగింది. లలితమ్మ గారు చేసిన అతి గారాబానికి, పెంపకంలో తీసుకోకుండా వదిలేసిన అశ్రద్ధకి వేణుగోపాలరావు గారి మనశ్శాంతి ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా బలికాసాగింది. ఆయనకి లావణ్య పెద్ద ప్రశ్నార్థకంగా అయిపోయింది. పోనీ మళ్ళీ పెళ్లి చేద్దామా అంటే ససమేరా ఒప్పుకోనంటోంది. ప్రవర్తన సరిగా ఉంటుందా? ఉండదు. పోనీ అలాంటి విషయాలేమైనా గుట్టుగా చక్కబెట్టుకుంటుందా? అదీ లేదు. ఆయన్ని మనస్తాపం అగ్నిలో ఆహుతి చేయసాగింది. వీధిలో బయట మోటార్ సైకిల్ వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. శూన్యంలోకి చూస్తున్న లావణ్య అనంత్ వైపు తిరిగి మీ అన్నయ్యని వచ్చినట్టున్నాడు అంది. అనంత్ లావణ్య మాటలు విన్నట్టే లేదు. అతని ముఖం కత్తిపోటుకు నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయింది. కళ్ళు శ్రద్ధగా పేపర్లోని ఫోటోను చూస్తూ క్రింద వ్రాసిన వివరాలను పదే పదే చదువుతున్నాయి. అదేమిటి అలా అయ్యావ్? ఆ అబ్బాయి నీకు తెలుసా? కుతూహలంగా అడిగింది లావణ్య. అనంత్ సమాధానం చెప్పడానికి తడబడి ఆహాహా లేదు అంటూ పేపర్ తీసి భద్రంగా మడిచి లావణ్య మంచం మీద పెట్టాడు. లావణ్య పేపర్ తీసి ఆసక్తితో అందులో ఉన్న ముఖాన్ని తదేకంగా చూడసాగింది. హృదయాంతరాలలో ఎక్కడో ఇతన్ని ఒకసారి చూస్తే బాగుండుననే కోరికే ఉత్పన్నమైంది. క్రింద ముందు గదిలో విజయ్ అప్పుడే లోపలికి వచ్చాడు. ఏం విజయ్ ఇంత ఆలస్యమైంది? వేణుగోపాలరావు గారు పుస్తకం మూసేస్తూ అన్నారు. విజయ్ షర్ట్ స్లీవ్ కొద్దిగా పైకి లాగి వాచి చూసుకున్నాడు. బాప్రే, గంటన్నర లేటు. మీరు అప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారా? ఏం చేయను. తీరా బయలుదేరబోతుంటే క్లబ్లో ఒకతను కేసు తీసుకొచ్చాడు. మర్డర్ కేసు. ఉన్నవాళ్ల కుటుంబంలో గోప్యంగా జరిగింది. చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇదేమిటి? రాధ ఇలా పడుకుంది? నిద్రపోయిందా? దగ్గరగా వస్తూ అడిగాడు. నువ్వు వస్తానంటే చాలాసేపు చూచి నిద్రపోయింది. ఇలా ఇవ్వండి, నేను పడుకోబెట్టి వస్తాను. ఫుల్ సూట్లో వచ్చిన విజయ్ కోటు విప్పి సోఫా చేతి మీద పడేసి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చి నిద్రపోతున్న రాధని సున్నితంగా లేవదీసి భుజం మీద వేసుకుని లోపలికి తీసుకెళ్లాడు. వచ్చావా మహానుభావా? నీ కోసం చూచి చూచి మా ప్రాణం పోతోంది. పైనుంచి దిగివస్తూ అంది లావణ్య. సారీ లావణ్య, క్లబ్లో ఆలస్యం అయిపోయింది. పద వచ్చేస్తున్నాను. స్నేహపూరితమైన చిరునవ్వుతో అన్నాడు విజయ్. లావణ్య వెనకే దించుకున్న ముఖంతో క్రింద పెదవిని ఆలోచనాపూర్వకంగా కొరుకుతూ పరధ్యానంగా చూస్తూ దిగొచ్చాడు అనంత్. విజయ్ రాధను పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్లబోతూ క్షణం ఆగి ప్యాంటు జేబు తడుముకుని వెంట తెచ్చిన చాక్లెట్ బార్ తీసి రాధ మంచం ప్రక్కనున్న చిన్న స్టూల్ మీద పెట్టాడు. రాధకి ఆ మిల్క్ చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చినా అతను అది తేవటం మర్చిపోడు. రాగానే రాధని దగ్గరికి తీసుకుని పైకి ఎగరేసి పట్టుకుని అది చేతికి అందివ్వటం అతనికి అలవాటు. ఈరోజు తను రావటం ఆలస్యమైంది. రాధ నిద్రపోయింది. రేపు ఉదయం లేవగానే చాక్లెట్ కనిపిస్తుంది. విజయ్ వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. నలుగురు భోజనానికి కూర్చున్నారు. లావణ్య తండ్రి ఎదురుగా ఉంటే సాధారణంగా ఎంతో అవసరం అయితేనో అమితమైన ఆగ్రహం కలిగితేనో తప్ప ఎక్కువగా మాట్లాడదు. శరీరం సన్నగా ఉంచుకోవడం కోసం రాత్రిపూట కొద్దిగా తింటుంది. అనంత్ పరధ్యాసగా ఉన్నాడు. అతని చేతి వేళ్లు అన్నాన్ని కెలుకుతున్నాయి తప్ప సరిగ్గా తినడం లేదు. వేణుగోపాలరావు గారికి నిద్రకి ఆలస్యమైంది. అన్నం అరగదేమోనని భయంతో ఆయన కాస్త నంజినట్టుగా తింటున్నారు. నలుగురిలో విజయ్ ఒక్కడే చకచక ఆకలిగా తినేస్తున్నాడు. క్రమశిక్షణ కలిగిన అతని శరీరానికి ఆకలి, నిద్ర అతను చెప్పినట్టు వింటాయి. భోజనం అవుతున్నంతసేపు రష్యన్ బృందం వచ్చినప్పటి విశేషాలు చెప్పసాగాడు. అతని నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మృదు గంభీరంగా ఉన్న అతని స్వరం వింతగా వినసొంపుగా వినిపించసాగింది. భోజనాలు ముగించిన తర్వాత అంతా యువతల గదిలోకి వచ్చారు. వేణుగోపాలరావు గారు హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టుగా అడిగారు. అనంత్ పెళ్లి సంగతి ఏమైంది విజయ్? ఆ రాచవరం పుండరీకాక్షయ్య గారి సంబంధం నిశ్చయం అయినట్టేనా?
ఆ! దాదాపు అంతా సెటిల్ అయినట్టే. మీరెలాగో వస్తున్నారు గదా! అని ఆగారు. 2, 3 రోజుల్లో ఆయన్ని బయలుదేరి రమ్మనమని వ్రాస్తాను. 10, 15 రోజుల్లో ముహూర్తం ఉందట. అనంత్ నిటారుగా కూర్చున్నాడు. అసలే ఎలాగో ఉన్న అతని ముఖం మరీ వివరణంగా అయింది. లావణ్య క్రీగంట అనంత్ ముఖంలో వచ్చిన మార్పు గమనిస్తూనే ఉంది. మరి అనంత్‌కి పిల్ల నచ్చినట్టేనా? ఎంతో లాలనగా అడిగింది. వాడి మొహం వాడు కావాలన్న పిల్ల చేస్తే వాడి జీవితం తెల్లారినట్టే. కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు జాపుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కూర్చున్న విజయ్ నవ్వుతూ అన్నాడు. అతని కంఠం నిర్లక్ష్యంగా పలికినా కళ్ళల్లో తమ్ముడి పట్ల ఆప్యాయతానురాగాలు తొంగి చూస్తూనే ఉన్నాయి. అనంత్ అవుననలేదు, అన్నగారి మాటలు ఖండించలేదు, ఆమోదించనూ లేదు. మాట్లాడేది తన విషయం కాదన్నట్లు అరచేతిలో లావణ్య వేసిన ఒక్కపుడిని ఒక్కొక్క పలుకు శ్రద్ధగా ఏరి నోట్లో వేసుకుని తినసాగాడు. ఇది ఫ్రెండ్స్ పెద్దన పులుసు లోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.